ఎన్టీఆర్ ట్రస్ట్ 27 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు విజయవాడలో ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. సో దాని గురించి ఒకసారి మనం నారా భువనేశ్వర్ గారితో మాట్లాడదాము. మేము బేసికల్లీ ట్రస్ట్ అంటే చాలామంది దగ్గరికి వెళ్ళి ఫండ్స్ అడగడం ఇట్లాంటివి చేస్తారు. మీరు మ్యూజికల్ నైట్ ప్లాన్ చేశారు అంటే దీని ఉద్దేశం ఏంటంటారు? ఈ మ్యూజికల్ నైట్ ద్వారా వీ హ్యావ్ స్పాన్సర్స్ కమింగ్ ఫార్వర్డ్. వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు దాతలని భావిస్తూ మేము తమన్ గారితో ముందుకు గుర్తుకొచ్చింది ఆయనే. సో దట్ ఆయన పేరుతో పాటు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రెండు కలిస్తే దాతలు ముందుకొచ్చి ఆ డబ్బుతో మేము ఎస్పెషలీ ఈ థాలసీమియా గురైన పిల్లలు కానీ పెద్దలకు కానీ మేము సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మేము అందుకే ఈ మ్యూజికల్ నైట్ అని తమన్తో మేము డిసైడ్ చేసుకున్నాము. అయితే బ్లడ్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ బ్లడ్ కూడా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు వచ్చే మనీ బ్లడ్ కొని ఇవ్వడమా లేకపోతే ట్రాన్స్ఫ్యూజన్కి అవసరమైన ఎక్విప్మెంట్ కొనడమా? ఎట్లా వాళ్ళకి థాలసీమియా పేషెంట్స్కి మీరు మనీ ఏ రూపంలో అందజేస్తారు? ఒక థాలసీమియా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎక్విప్మెంట్ కానీ లోపల మేము ఫర్నిచర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అంతా కలిపి ఒక 50 లక్షలు 40 to 50 lakhs అవుతుంది. ఫస్ట్ మేము ముందర ఇక్కడ హైదరాబాద్ సెంటర్లో ఓపెన్ చేస్తున్నాము. ఈ సెంటర్స్లో తప్పకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఉంటుంది. దానికే చాలా కాస్ట్ అనేది ఉంటుంది. అది ఎక్కడికి వెళ్లకుండా ప్రజలకి అందుబాటులో ఉండాలని మా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడుందో అక్కడ ఈ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ అనేది తప్పకుండా మేము ఓపెన్ చేస్తాం. ఇక్కడే హైదరాబాద్లోనే కాదు, అది తిరుపతి కావచ్చు, రాజమండ్రి, వైజాగ్ ఈ సెంటర్స్లో కూడా మేము థాలసీమియా సెంటర్స్ అనేది తప్పకుండా ఓపెన్ చేస్తామని. అయితే సింగర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు చాలామంది ఉన్నారు. బట్ తమన్ గారిని ఎందుకు ఎంపిక చేశారు? అంటే రీసెంట్గా డాక్ మహారాజ్లో ఇచ్చిన మ్యూజిక్ స్పీకర్లో పగిలాయి, ఆ ఉద్దేశంతో ఆయన సెలెక్ట్ చేశారని? అట్లా అని కాదమ్మా, మేమంతా ఆలోచించేటప్పుడు వీ నీడ్ క్రౌడ్ అండ్ యాజ్ అ ట్రస్ట్ ఐఎమ్ సారీ టు సే దిస్, వీ నీడ్ మనీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మేమేమనుకున్నాము ఆ ఆలోచనలు ముందు తీసుకెళ్ళాలంటే వాలంటీర్స్తో పాటు డబ్బు కూడా చాలా అవసరం. అట్లా సడన్గా మేము అనుకుంది లెట్స్ హ్యావ్ అ మ్యూజికల్ నైట్ అనుకున్నాం. దాంతో మాకు ముందల తట్టింది యూత్లో ప్రజల్లో తమన్కి ఉండే క్రేజు. అది మేము ట్రస్ట్కి ఉపయోగించి ప్రజలకి సేవా కార్యక్రమంలో చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అయితే మేము టికెట్ ప్రైస్ ఎంత పెడుతున్నారు? విఐపి సెక్షన్కి, నార్మల్ పబ్లిక్కి ఇలా సెపరేట్గా ఉంటుందా? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫండ్? వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ మేబీ ఐ డోంట్ నో, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. కానీ వీ హ్యావ్ టైటిల్ స్పాన్సరర్స్ ఉంటాయి. అట్లానే వీ హ్యావ్ టేబుల్స్, ద 6 chair టేబుల్ అని 8 chairs టేబుల్ అని ఈచ్ టేబుల్ విల్ హ్యావ్ అ ప్రైస్. అండ్ అట్ ది ఎండ్ చివరికి ప్రజలకి ఆ టికెట్ 300 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. బుక్ మై షోలో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ టేబుల్స్ కానీ ఈ అన్ని స్పాన్సరర్స్ విల్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు ముందుకు వస్తారు దాతలని. మా ట్రస్ట్ అనేది మేము ఆ భావనలో ఉండి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి, వాళ్ళు ఖర్చు పెట్టే ఆ ప్రతి రూపాయి తిరిగి అది సొసైటీకి, సమాజానికి ఉపయోగపడుతుంది. అది తప్పకుండా మా ట్రస్ట్ గ్యారంటీ ఇస్తుంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వమే ఉంది, చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారు. సో ఆయన నుంచి ఈ ట్రస్ట్కి కావచ్చు, లేకపోతే థాలసీమియా బాధితులు కావచ్చు, ఏదైనా చెక్ రూపంలో కావచ్చు, ఏమైనా స్పాన్సర్షిప్ కావచ్చు అడిగే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. ఆయన పాల్గొనాలంటే ఆయన తప్పకుండా హీ హ్యాస్ టు స్పాన్సర్ అ టేబుల్ ఆర్ ఐ మీన్ ద టైటిల్ లేదా ఒక టికెట్ అనేది తప్పకుండా ఆయన కొనాల్సిందే. నేనైతే ఊరుకోను. అది డొనేట్ చేసే ఆయన లోపలికి రావాలి. అఫ్ కోర్స్ ఐ విల్ డూ దట్. అయితే విజయవాడలో కాబట్టి 100% టీడీపీ ఫ్యాన్స్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో టీడీపీ సాంగ్స్ ప్లే చేస్తారా? ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ఎనీ, ఇది ఒక గవర్నమెంట్ కోసం కాదు, ఒక ప్రభుత్వం కోసం కాదు, ఒక పార్టీ కోసం కాదు. ఇది ఆల్ టైప్స్, రకరకాల ప్రజలు వస్తారు, పాల్గొంటారు. సో తమన్ గారు ఐఎమ్ షూర్ ఆయన ఏమి ఒక్క టీడీపీ పాటలే కాదు, హీ విల్ ప్లే వాట్ పీపుల్ లైక్. ఇట్స్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ ప్రభుత్వం కానీ పార్టీకి కనెక్షన్ ఉండదండి. ఇది వాట్ ద పీపుల్ లైక్, హీ విల్ ప్లే ఫర్ దెమ్.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అది ఫిబ్రవరి 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైనా సరే బుక్ మై షోలో టేబుల్స్ ఉంటాయి, అలాగే 8 మెంబర్స్ 4 మెంబర్స్ టేబుల్స్ అని ఎవరికి వాళ్ళే టేబుల్స్ అవసరమైతే బుక్ చేసుకోవచ్చు, లేదా సింగిల్ పర్సన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అంటున్నారు. అయితే ప్రతి టికెట్ మీద వచ్చే ప్రతి రూపాయి తలసేమియా పేషెంట్లకే అందజేస్తామని భువనేశ్వరి మ్యామ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లక్ష్మీ వీస్ట్ న్యూస్, హైదరాబాద్.